లూకా సువార్త 8వ అధ్యాయం 46వ వచనంలో చూస్తే అక్కడ ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎవరు అనేసి అంటే 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతుందంట. ఆవిడంట చాలా ప్రయత్నాలు చేసిందంట, ఎన్నో ప్రయత్నాలు చేసింది, కానీ ఎవరు కూడా ఆవిడని బాగు చేయలేపారనమాట. ఒక విధంగా చూసుకున్నట్లయితే మనం మామూలుగా ఆవిడ 12 సంవత్సరాల నుండి బాధపడుతుంది. 12 సంవత్సరాల నుండి బాధపడుతుంది, కానీ ఆవిడ యొక్క సమస్య ఏంటి అనేసి అంటే ఒక ప్రైవేట్ సమస్య అన్నమాట. ఎవరికోటి చెప్పుకోలేని సమస్య, అలాగని బయటకు వచ్చి ఎవరి దగ్గర కూడా నిలబడి మాట్లాడలేని సమస్య. ఆవిడ ఏం చేసింది, అలానే జనాల మధ్యలోకి వచ్చి తిరగలేని సమస్య ఆవిడది. ఒక విధంగా చూస్తే ఆవిడ యొక్క సమస్య ఎలాంటిదంటే ఒక ప్రైవేట్ సమస్య, స్త్రీలకు మాత్రమే వచ్చే సమస్య అది. అయితే ఆవిడ ఏం చేసింది, చాలామంది జనసమూహం ఉన్నారు యేసు చుట్టూ. కనీసం అక్కడ రాయబడుతుంది, శిష్యుడు ఏమని అంటాడు, కిక్కిరిసి ఉన్నారంట జనం. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ ఎప్పుడో వింది, యేసుప్రభు ఇలాగ అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థపరుస్తున్నాడు, యేసుప్రభు మంచి అద్భుతాలు చేస్తున్నాడు, నేను కూడా వెళ్తే మంచిది అని అనుకుంటుంది. పాపం ఆవిడ చుట్టుపక్కలే జరగవచ్చు, కానీ ఆవిడ అనుకుంటుంది, వెళ్ళలేకపోతుంది. ఎందుకంటే ఆవిడకున్న సమస్య అలాంటిది. ఒక విధంగా మనం ఆలోచించినట్లయితే ఆవిడకున్న సమస్యను బట్టి మనం కూడా అంత అడుగు ముందుకు వెళ్ళండి. ఎందుకంటే రక్తస్రావము, ఆ బట్టలంతా కూడా ఆ యొక్క రక్తస్రావంతో ఉన్నప్పుడు ఎవరు కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. అయితే ఆవిడేమనుకుంటుందంటే ఆయన వస్త్రపు చెంగును ముట్టినా చాలు అనుకుందనమాట. అలాంటి జనం మధ్యలో, అలాంటి ఇబ్బందులు ఆవిడొచ్చి ఆవిడ యొక్క ప్రేయస్ ఏ విధంగా ఉందంటే ఆయన వస్త్రం చెంగు ముట్టినా చాలు అనుకుంటుంది అనమాట. యేసుప్రభు వాళ్ళ యొక్క ఊరి దగ్గరికి వచ్చేసరికి పరిస్థితి అంతా ఎలా ఉందంటే తారుమారు అయిపోయింది. యేసుప్రభు వచ్చేసరికి చుట్టూ జనం, ఆవిడ బయటికి రాలేని సమస్య. కానీ ఆవిడ విశ్వాసం ఏమైంది అంటే ఏ విధంగానైనా సరే నేను ఆయన్ని వస్త్రం చెంగు, ఆయన దగ్గరికి వెళ్ళాలని కూడా ఆవిడ ఆలోచించలేదు. ఆవిడ యొక్క సంకల్పం ఏ విధంగా ఉందనేసి అంటే ఆయన యొక్క వస్త్రపు చెంగు ముట్టిన చాలు అనుకున్నప్పుడు ఆవిడ వచ్చి ఆ యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే యేసుప్రభు ఏం రాస్తున్నాడంటే, ఎవడో నన్ను ముట్టెను, ప్రభావం నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసి ఉన్నది అనేసి అన్నాడు అనమాట. అంటే ఆవిడ యొక్క సంకల్పం ఏదైతే ఉందో, ఆ యొక్క విశ్వాసం ఏదైతే ఉందో యేసుప్రభుని ఏం చేసిందంట, ఆవిడికి కనెక్ట్ చేసిందనమాట. ఆ యొక్క విశ్వాసం ఎలా ఉండాలనేసి అంటే మన యొక్క విశ్వాసము ప్రయత్నించే విధంగా ఉండాలి, కానీ ఎక్కడో అక్కడ నా వల్ల కాదు, నేను చేయలేను, ఇంత ఘోరమా, ఈ విధంగా పట్టుదలగా ఉండాలి, అలా ఉండకూడదు అనమాట. విశ్వాసం, మన యొక్క విశ్వాసం ఆ స్టేజ్లో ఉండకూడదు. మన యొక్క విశ్వాసం ఇప్పటికి కూడా వృద్ధి అవుతూ ఉండాలన్నమాట. అంటే సంకల్పంతో ముందుకు సాగడానికి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయాలి, కానీ ఇక్కడితో అయిపోతే ఆయన వెళ్ళిపోతే మంచిదిలే, ఇంత మనుషులు. ఆవిడ అలా అనుకుందా, ఎంత జనాభా మధ్యలో నేనేటి వెళ్తాను ఆయన దగ్గరికి, ఇంకోసారి ఎప్పుడు చూద్దాంలేండి, అలా అనుకుంటే ఆవిడ యొక్క సమస్య ఎప్పటికైనా తీరదనమాట. కానీ యేసుప్రభు ఆ గుంపులో ఆవిడ ముట్టి వెళ్ళిపోయినా సరే ఆవిడ స్వస్థాన్ని జరుగుతుంది కదా. కానీ యేసుప్రభు అలా అనుకోలేదన్నమాట. ఎందుకు అలా అనుకోలేదంటే యేసుప్రభు ఆవిడ యొక్క విశ్వాసాన్ని ఇంకొంచెం పెంచడానికే చూశాడు, కానీ ఆవిడ్ని ఆ గుంపులో ముట్టింది కదా, మనకేం పర్వాలేదు, చాలామంది ముడుతున్నారు. అక్కడ అలాగే అన్నారు కదా శిష్యులు, కిరిసి జనం ఉన్నారు, ప్రభువా ఎవరు ముట్టారో ఎవరు చెప్పగలం. కానీ యేసుప్రభు మాత్రం ఆవిడ యొక్క విశ్వాసాన్ని చూసినప్పుడు ఆవిడతో కనెక్ట్ అయ్యి తిరిగి ఆగిపోయాడంట. యేసుప్రభు ఎంత ప్రయాణంలో కూడా ఆగిపోయి మరీ అంటున్నాడు, నాలో నుంచి ప్రభావం వెళ్ళింది అనేసి. ఆ ప్రభావం వెళ్ళడమే కాదు, ఆవిడతో ఏం మాట్లాడుతున్నాడంటే, కుమారి నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానం గలదానవై పొమ్ము అనేసి అన్నాడంట. ఎంత గొప్ప మాట అండి. ఆవిడ యొక్క విశ్వాసము ముట్టడం అయితే యేసుప్రభు ఆవిడకి ఇచ్చిన భరోసా ఎంత గొప్పది. కుమారి నీ విశ్వాసం అంటే యేసుప్రభు నేనే నేను స్వస్థపరిచానమ్మా అని చెప్తున్నాడు. అక్కడ నేనే నిన్ను స్వస్థపరిచానమ్మా, నేనే నేను బాగు చేశానమ్మా అని ఏం చెప్పట్లేదు. అక్కడ అమ్మ నీ విశ్వాసమే అన్నాడు. అంటే ఆవిడకి ఏ భరోసా ఇస్తున్నాడంటే విశ్వాసంతో ఏం చేసినా సరే నువ్వు జయించగలవు అమ్మా అనేసి భరోసా ఇస్తున్నాడు అనమాట.